వెల్కమ్ టు మై ఛానల్ కొస్రెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మీ అందరికీ మళ్ళీ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడి తిని అలాగే మన తెలుగు వాళ్ళకి చాలా 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 ఇష్టమైన ఫుడ్ ఇది. అండ్ చలికాలంలో అయితే ఇంకెక్కువగా తింటారు కదా. సో అదేంటంటే మైసూర్ బోండా. సో మైసూర్ బోండాని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో, దీన్ని నార్మల్గా మనం బోండా అంటారు, కొంతమంది పునుగులు అంటారు, కొంతమంది మైసూర్ బోండా అని కూడా అంటారు. సో ఎవరికి ఇష్టమైన పేరుతో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. నేనైతే బోండాలు అని చెప్తున్నాను. సో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ఇంట్లోనే న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ నా వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఇలా న్యాచురల్గా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి కనుక తయారు చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా బయట దొరికే దానికంటే కూడా టేస్టీగా, అలాగే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇందులో ఏం కెమికల్స్ అలాంటివి యూస్ చేయకుండా న్యాచురల్గా హోమ్ మేడ్ బోండాని తయారు చేసుకోవడానికి మీ అందరికీ నేను మన వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇందులో ఏమేమి యూస్ చేశాను నేను ఇంత టేస్టీగా అలాగే ఇంత పర్ఫెక్ట్గా రావడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ మైసూర్ బోండాలని తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ఒక 3 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. సో మైదా పిండి 3 కప్పులు పోసుకొని, ఆ తర్వాత ఇందులో మనం పుల్లటి పెరుగు, సో పుల్లటి పెరుగు కానీ సల్ల కానీ పోసుకోవాలండి. సల్ల అంటే మజ్జిగ. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే వంట సోడా వేసి, మనకు కావాలంటే కొన్ని వాటర్ కూడా పోసుకొని పిండిని ఒక మోతాదులో ఇలా మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా మిక్స్ చేసుకుంటే మార్నింగ్ నానే వరకు చాలా మెత్తగా అయిపోతుంది. సో ఇలా ఈవినింగ్ టైం కనుక నానబెట్టి ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం బోండాలు పోసుకుంటే అద్భుతమైన టేస్ట్ వస్తాయి. సో ఇప్పుడు మరలా మర్నాడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి నూనె బాగా హీట్ చేసుకోవాలి. ఎందుకంటే నూనె ఎంత బాగా హీట్ అయితే మనకి బోండాలు అంత తొందరగా వేగుతాయి, అలాగే రుచిగా కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఎప్పుడైనా ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు ఫస్ట్ బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనకు కావాల్సిన సైజులో, మీకు కావాలి అంటే పెద్ద సైజులో వేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న సైజులో అయితే ఇంట్రెస్టింగ్గా తినొచ్చు, ఎక్కువగా కూడా తినొచ్చు అని చెప్పేసి ఇలా చిన్న సైజులో వేసుకున్నాను. అది మీ ఆప్షన్ అండి. సో ఇలా బోండాలన్నింటినీ వేసుకొని బాగా అటు ఇటు తిప్పి వేస్తూ మనం వేగించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. కొంచెం మనం ఇప్పుడు బోండాలు వేసిన తర్వాత వేగేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టాలి. సో స్టవ్ సిమ్లో పెట్టడం వల్ల లోపల కూడా మంచిగా ఉడుకుతాయి. సో ఇలా అంతే. చూసారు కదా, మైసూర్ బోండా తయారీ విధానం చాలా ఈజీగా ఉంది కదా. దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం కనుక పచ్చడితో కనుక తిన్నామనుకోండి, ఆల్రెడీ నేను మీకు బోండాలకి, ఇడ్లీకి, దోశకి కావాల్సిన పచ్చడిని కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇప్పటివరకు ఆ వీడియో కనుక మీరు చూడకపోతే పైన కార్ట్లో లింక్ చేస్తాను, మీరు అక్కడ చూసి చేసుకోండి. సో దాని పచ్చడితో, ఇలా పల్లి పచ్చడితో చేసుకొని తిన్నామనుకోండి, అబ్బా ఆ రుచికి అవధులు లేవనుకోండి. నిజంగా బయట దొరికే దానికంటే కూడా రుచి చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు పిల్లలకి ఇలా స్నాక్స్, టిఫిన్స్ కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చేసి పెట్టామనుకోండి, పిల్లలు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తింటారు. నిజంగా చాలా రుచిగా ఉన్నాయండి. మా ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చాయి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేసి తయారు చేసి పెట్టండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఇష్టపడి తింటారు. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందా మీ అందరికీ? నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.